ఓం శ్రీమాత్రే నమః. హలో అండి. వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కామాక్షి అమ్మవారి దీపపు పూజ 16 శుక్రవారాల వ్రతంలో భాగంగా ఇది 8వ వారం. నేను ప్రతి శుక్రవారం కూడా ఈ పూజ అయితే నేను పెడుతున్నాను. షార్ట్ ఒకటి, ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను. వీలుంటే ఒకసారి అయితే చూడండి. ఈ కామాక్షి అమ్మ పూజ మనం సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత మనకి మొదటి వారం ఒక దీపము, రెండవ వారం 2 దీపాలు, అలా దీప పూజ అంటారు దీనికి. అలాగే కామాక్షి దీపం కూడా మనం కొనుక్కొని పెట్టుకోవాలి. అది బ్రాస్దైనా సరే పర్వాలేదు. 16 శుక్రవారాలు 16 దీపాలు పెట్టుకోవాలి. అలాగే మనం మొదలుపెట్టిన తర్వాత రెండవ శుక్రవారం ఆటంకం వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. అలాగే మనము ఎన్ని వారాలైతే అన్ని దీపాలు పెట్టుకుంటామో ఆఖరి వారం ఉద్యాపన చేసుకుంటే చాలా మంచిది. దీనికి నియమాలు ఉల్లి తెల్లుల్లి తినకుండా నిష్టతో మనం ఏదైనా కామ్యంతో చేసుకున్నా అది జరుగుతుందని తెలియచేస్తున్నారు. లేదంటే మనము మామూలుగానే చేసుకోవచ్చు. కామాక్షి అమ్మవారి పూజ విశేషంగా చేసుకుంటే చాలా చాలా మంచిది. మనము మంచి రోజున అంటే మంచి రోజని ఏమి లేదు, ఏ శుక్రవారం అయినా మనం మొదలు పెట్టుకోవచ్చు. మనము నిష్టతో ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రాలు చేసుకొని, అలాగే దేవుడి దగ్గర కూడా చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకొని, అమ్మవారికి దీపాలు ఏర్పాటు చేసుకొని, అమ్మవారికి పసుపు కుంకుమలన్నీ పెట్టుకొని, గణపతిని పెట్టి ముందు గణపతి పూజ, గణపతికి షోడశోపచారాలు పూజ చేసి, తర్వాత అమ్మవారికి కూడా షోడశోపచారాలు చేసి, అమ్మవారి అష్టోత్తరం పువ్వులతో చేసుకొని, అలాగే అమ్మవారి కుంకుమ పూజతో అమ్మవారి స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇవేవి తెలియకపోతే లలితా సహస్రనామంతో కూడా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. గణపతికి షోడశోపచారాలు, అమ్మవారికి షోడశోపచారాలు, గణపతి స్తోత్రాలు, అమ్మవారి స్తోత్రాలు అన్నీ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆ రోజంతా మనము అమ్మవారిని గురించి ఆలోచిస్తూ అమ్మవారి ఆలోచనలో ఉండి అమ్మవారి కథలవి చెప్పుకుంటే చాలా మంచిదని అయితే తెలియచేస్తున్నారు. అన్నీ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు మన ఇష్టమే, ఏవి పెట్టినా పర్వాలేదు. గుడాన్నం కానీ బెల్లం పరమాన్నం కానీ, అలాగే వడపప్పు పానకం కూడా పెట్టుకోవచ్చు. పళ్ళు అవి మనకి ఏ వీలుంటే పెట్టుకోవచ్చు. 16 శుక్రవారాలు అయ్యాక మాత్రం మనం ఉద్యాపన చేసుకొని ముత్తైదువులని పిలిచి మంగళద్రవ్యాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. లేదంటే అమ్మవారికి తాంబూలం పెట్టైనా ఒక ముత్తైదువుకి పిలిచైనా సరే మనము ఇచ్చుకోవచ్చు. నేనైతే 16 శుక్రవారాలలో భాగంగా ఇది 8వ వారం నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. మమ్ము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, త్రిపుర సుందరి నీవు లలితాంబవా, బాల పూజలు చేయ బాలాంబవా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, హిమగిరి తనయవా ఓ సుందరి, ఎంత భాగ్యము తల్లి కాదంబరి, కాలమేఘములన్నీ కరగింపరా, కాంతి కిరణము నింపమా ఇంటరా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా, ఓ శాంభవి నీవు సావిత్రివా, శ్రీగిరి భ్రమరాంబ నీవేనుగా, శివుని పట్టపురాణి అయినావుగా, షోడసాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, షోడశాక్షరి నీవు తెలిపావుగా, పరమ పావని నిన్ను కొలిచేముగా, మము బ్రోవ వచ్చిన గాయత్రివా,
నిత్య పూజకు నీవు మహాలక్ష్మివై శ్రీహరిని చేరి శ్రీలక్ష్మివై శ్రావణంబున నీవు వరలక్ష్మివై అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా